హాయ్ నమస్తే. నేను ఆదినారాయణ. సోషల్ పోస్ట్ యువగలానికి స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయం విచిత్రంగా ఉంది. సో, టీడీపీని జగన్ పార్టీ టార్గెట్ చేయకుండానే టీడీపీ వాళ్ళే టార్గెట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న విజయవాడలో ఈ టీడీపీ వర్గపోరు, టీడీపీ నాయకుల మధ్య ఉన్న లొల్లి ఆ టీడీపీ పార్టీ యొక్క ప్రతిష్టను కొద్దిగా దిగజారుస్తుంది. నాయకులు ఒకవైపు ఆల్రెడీ ఇప్పటికే కల్తీ మద్యం విషయంలో చాలా వరకు వాళ్ళ యొక్క ప్రతిష్ట తగ్గింది అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీని మీద వాళ్ళని పిలిచి సీరియస్ కావడం జరిగింది. సో, ఇప్పుడు వీళ్ళ యొక్క రాసలీలల వ్యవహారము ఇప్పుడు పార్టీలో ఒక కొత్త చర్చకు మొదలైంది. కొల్కపూడి తిరువూరు టీడీపీలో మళ్ళీ రచ్చ. కొల్కపూడి వర్సెస్ లోకల్ లీడర్స్. కేశినేని చిన్నికి ఇప్పుడు కొల్కపూడికి మధ్య జరుగుతున్న వివాదం పార్టీకి చుట్టుకున్నది. పార్టీ నాయకుల యొక్క ప్రతిష్టను దిగజారుస్తున్నది. కొల్కపూడి ఎవరితోటో ఒక మహిళతోటి సన్నిహితంగా ఉన్నాడని వాట్సాప్‌లో, సోషల్ మీడియాలో అది చక్కర్లు కొట్టడం, దానికి కౌంటర్‌గా కొల్కపూడి చిన్ని వర్గానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన విషయాలను బయటపెట్టడము. సో, ఇప్పుడు టీడీపీలో ఒక హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ మీద ఇప్పటికే జగన్ పార్టీ వాళ్ళు ఓవైపు ఈ పార్టీ నేతలు మొత్తము ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. గతంలో వీళ్ళు చేసిన అరాచకాలకే ఓడించారు. మళ్ళా ఇప్పుడు అవి మొదలుపెట్టారు అని జగన్ పార్టీ వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు ఒకవైపు విమర్శిస్తుంటే, ఇప్పుడు సొంత పార్టీలోనే వీళ్ళిద్దరు కొట్లాడుకోవడం అనేది ఒకవైపు చంద్రబాబు నాయుడు గతంలో విదేశాల్లో ఉన్నప్పుడే ఈ వ్యవహారం జరిగింది. చిన్ని వర్సెస్ కొల్కపూడి. సో, ఈ కొల్కపూడి వివాదం మళ్ళా ఇప్పుడు ఇది మొదలుపెట్టింది ఎవరంటే ఈసారి చిన్ని వర్గం మొదలుపెట్టారు. మొన్నటి వరకు కొల్కపూడి మొదలుపెడితే ఇప్పుడు చిన్ని వర్గం దీన్ని మళ్ళా మొదలుపెట్టింది. ఒక మహిళతోటి సన్నిహితంగా ఉన్న విషయాలను బయటికి పెట్టడం ద్వారా ఇప్పుడు కొల్కపూడి పరువు ఎంత పోయిందో టీడీపీ నేతల పరువు కూడా అంతే పోయిందన్న చర్చ జరుగుతుంది. అదే స్థాయిలో కొల్కపూడి కూడా ఊరుకునే పరిస్థితిలో లేకపోవడంతోటి ఇప్పుడు టీడీపీ వల్ల రాసలీలల కార్యక్రమము రంజుగా సాగుతుంది. వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మహిళలతోటి అసభ్యంగా వ్యవహరిస్తున్నారు అన్న చర్చ ఇప్పుడు జగన్ పార్టీ వాళ్ళు బయట పెట్టకుండా ఇంకెవరో బయట పెట్టుకుంటారా, వీళ్ళకి వీళ్ళే బయట పెట్టుకోవడము ఈరోజు టీడీపీలో మరి జరుగుతుంది. దీని మీద చంద్రబాబు నాయుడు ఎందుకంటే మహిళల వైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తాను అని చెప్తున్న చంద్రబాబు నాయుడు జనసేన నాయకురాలకు సంబంధించి వాళ్ళ పిఏ మీద వాళ్లకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పిఏ మర్డర్ జరగడం వెంటనే జనసేన పార్టీ వాళ్ళని సస్పెండ్ చేయడము. సో, ఇట్లాంటి జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? కొల్కపూడి మీద తీసుకుంటారా? చిన్ని మీద తీసుకుంటారా? లేదా కేవలం మందలించి వదిలేస్తే ఇది ఏది అండర్ కరెంట్ లెక్క, చాప కింద నీరు లెక్క వీళ్ళ మధ్య ఈ వైరం పెరిగి ఇంకెంత నష్టం కలిగిస్తుంది అన్న చర్చ జరుగుతుంది. మరే చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ముఖ్యమంత్రి చంద్రబాబుగా ఇప్పుడు ఈసారి కొత్త చంద్రబాబును చూస్తారు అని చెప్తున్న నేపథ్యంలో మరి పార్టీలో ఇప్పుడు ఎవరి మీద ఇప్పటికే కొల్కపూడి మీద చర్యలు తీసుకుంటారు, చిన్నిని వదిలిపెట్టుకోరు అన్న ఒక చర్చ నడుస్తుంది. మరి ఇప్పుడు చిన్నిని కాపాడతారా? కొల్కపూడిని మందలిస్తారా? ఈ ఈ ఈ సంఘటనలో చిన్ని వర్గం వాళ్ళే విడుదల చేశారు అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో చిన్నిని మందలించి కొల్కపూడిని శాంతింపజేస్తారా? ఇప్పుడు ఈ చర్చ జరుగుతుంది. మరి ఏం చేయబోతున్నారు అనేది వేచి చూద్దాము. ఈ వివాదము ఇంకా ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడ ఆగుతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.